గురుగారు ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం అనేది ఏమన్నా దోషం అంటారా? అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కూడా చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అండ్ ఇంకొంతమందయితే ఇంటికెళ్ళి తలస్నానం చేస్తారు. అయితే ఈ కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా కరెక్టే అంటారా? వీటిలో ఏది కరెక్ట్? ఈ దేనికది ప్రత్యేకంగా చూసుకోవాల్సిన విషయాలివి. ఆ! అన్నింటిని ఒకలాగా చూసుకోకూడదు. హ్మ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గుడికెళ్ళొచ్చాము. హ్మ్. ఆ గుడి చాలా బాగుంది, పెద్దగా ఉంది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాము. హ్మ్. ఆ గుడిలో ఉన్న చెట్ల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేశాము. దర్శనం చేసుకున్నాము, ఇంటికొచ్చాము. కానీ ప్రదక్షిణాలు ఎట్లా చేస్తాం మనము? ఎప్పుడు కూడా పాదరక్షలు లేకుండా ప్రదక్షిణాలు చేస్తాము. అది నియమం. హ్మ్. అట్లా పాదరక్ష లేకుండా ప్రదక్షిణాలన్నీ చేసి వచ్చిన తర్వాత కాళ్ళకంతా మట్టి అంటుకొని ఉంటుంది. అటువంటప్పుడు అట్లాగే మనం ఇంట్లోకి వెళ్ళాం కదా. మళ్ళీ ఇంకొక నియమం ఏంటంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళిరండి, ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇదొక నియమం కూడా ఉంది. హ్మ్. అవును. అంటే ఇదివరకంతా మనకి వ్యవసాయం ప్రధానంగా ఉండేటటువంటి రోజులవి. హ్మ్. కాబట్టి ఎక్కడికెళ్ళినా కూడా వీళ్ళు చెప్పులు లేకుండా నడవటము, ఇదంతా చేసి ఊళ్ళో ఎక్కడికెళ్ళొచ్చినా కూడా కాళ్ళకి మట్టి అంటుకునేది. హ్మ్. సో, బయటే బకెట్‌లో నీళ్ళు, లేకపోతే బావి ఇట్లా ఉంటే చేతులు నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. అదేంటి, శుభ్రతకి సంబంధించిన నియమాలు. హ్మ్. ఈ రోజుల్లో మట్టి కంటే కూడా ఎక్కువ వైబ్రేషన్స్ విషయాలు బాధపెడుతున్నాయి జనాలని. హుహు. ఇప్పుడు ఒక టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చాము, ఇంటికి పాదాలకు మట్టి అంటుకుందనుకోండి, సో ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని పోవటంలో తప్పేమీ లేదు. హ్మ్. గుళ్ళో ప్రదక్షిణాలు చేసి అప్పటికప్పుడు అక్కడే కాళ్ళు కడుక్కోవటం తప్పేమో. హుహు. కానీ గుడికెళ్ళి ఇంట్లోకెళ్ళేటప్పుడు మనం కాళ్ళు కడుక్కోవటంలో తప్పేమీ లేదు. ఈ హ్మ్. ఇప్పుడేమిటంటే, మనము అంత నీట్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికెళ్ళి ఏదో పని మీద వెళ్ళి వచ్చాము. వచ్చినప్పుడు కూడా తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. కాళ్ళకి మట్టి అంటుకున్నా సరే, అంటుకోకపోయినా సరే. హ్మ్. ఎందుకంటే ఇది వైబ్రేషన్స్‌కి సంబంధించిన విషయం, మట్టికి సంబంధించిన విషయం కాదు. హ్మ్. ఎక్కడెక్కడో తిరుగుతాము, రకరకాల మనుషుల్ని కలుస్తాము, షేక్ హ్యాండ్స్ తీసుకుంటాము, హ్మ్. ఎన్నో రకాల మాటలు మాట్లాడుకుంటాము. హ్మ్. వస్తాము. ఎక్కడెక్కడ తిరిగామో అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ వైబ్రేషన్స్ ఎన్నో రకాలుంటాయి. మనకు ప్రత్యేకంగా ఉండేది ఈ నెగెటివ్ వైబ్రేషన్స్ అనేది పాదాలకు మాత్రమే పట్టుకొని ఉంటుంది ఎక్కువ. మనకు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మనకి కాళ్ళు కడుక్కొని పోతే సగం నెగెటివ్ వైబ్రేషన్స్ పోయినట్టే. మనకి కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు. కాళ్ళు కడుక్కునేటప్పుడు వెనుక మడమలు తడవాలి. హ్మ్. పాదాల యొక్క వెనక సైడు. ఎందుకు తడవాలి అంటే అది శనిస్థానం అని చెప్తారు. హుహు. ఏదైనా నెగెటివ్ ఉంటే ప్రత్యేకించి అక్కడే పట్టుకొని ఉంటుంది. తప్పకుండా అది నీళ్ళతో కడుక్కుంటే ప్రోక్షణం అంటే హ్మ్. శుభ్రం అవ్వటం. సంప్రోక్షణం అంటారు. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు పత్రి, పూలు అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. పూజ మొదలయ్యే ముందు ఏం చేస్తారంటే, కొన్ని నీళ్లు తీసుకొని ఈ పూజా వస్తువుల మీద అంతా చల్లుతారు. పైన చల్లుకుంటారు. దీన్ని హ్మ్. సంప్రోక్షణం అంటారు. ఈవెన్ టెంపుల్స్‌లో కూడా ఇవన్నీ పాటిస్తారు. ఈ సంప్రోక్షణం అంటే చాలా పెద్ద మాట. అంటే శుద్ధి చేసుకోవటం అన్నమాట. శుద్ధి చేసుకోవటానికి స్నానాలు చేసి ఇదంతా అన్నీ బకెట్‌లో వేసి అవన్నీ కడగటం ఇంత తీరిక టైం ఎవరికి ఉండదు కాబట్టి, హ్మ్. నీళ్లు చల్లేసి సంప్రోక్షణం అని చెప్తారు. హ్మ్. ఆ నీళ్లు చల్లటం అంటే ఏంటి? ఆ నీటిలో దీన్ని మొత్తం దీని మీద ఉండేటటువంటి మనం తెచ్చిన పూజా ద్రవ్యాలు కానీ, పువ్వులు, ఫలాలు, ఆకులు వీటన్నిటి మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా ముట్టుకొని ఉంటారు వాటిని. హ్మ్. ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ అంతా పరుచుకొని ఉంటాయి. ఇట్లా చల్లటం వల్ల సంప్రోక్షణం జరిగి ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ చాలా వరకి పోతాయి. ఇదే పద్ధతి మనం ఇంట్లోకొచ్చేటప్పుడు పాదాలు కడుక్కొని, ఆ హ్మ్. వెనక మడమల వైపు కూడా నీళ్లు పడేటట్టు పాదాలు కడుక్కొని లోపలికి పోతే సంప్రోక్షణం జరిగినట్టు. అంటే మన మీద అది నెగెటివ్ వైబ్రేషన్స్ అంటే ప్రతికూల ప్రకంపనాలు ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే కూడా అది కొట్టుడుపోతుంది. సో ఇదొక జాగ్రత్త చర్య. ఓకే. అందుకని మనం టెంపుల్‌కి వెళ్ళి ఇంటికొచ్చినప్పుడు పాదాలు కడుక్కోవాలా వద్దన్న మీమాంస వద్దు. తప్పకుండా కడుక్కోవాలి. ఇంకా రెండవది నవగ్రహాలకు సంబంధించి చెప్పారు. అక్కడ నవగ్రహాలకి సంబంధించి
పూజలు ఇవన్నీ చేస్తారు. కొంతమంది ఇట్లాగే నాగప్రతిష్టలు చేస్తారు. నాగప్రతిష్ఠ అంటే నాగదోషం పోవటానికి. ఇది ఏమిటంటే ఇప్పుడు ఏదైనా ఒక దోషం ఉండి దాని నివారణ కోసం చేసే పూజలు, తంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ నెగెటివ్ దోషం ఏదైతే ఉందో మనని పట్టుకొని రాకూడదు. అక్కడే కట్ చేసుకోవాలి. అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏ బట్టలతోనైతే కూర్చొని పూజలు ఇవన్నీ చేసి ఒక దోషాన్ని వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తారో మళ్ళీ దాన్ని వెంట తెచ్చుకోవటం లాగా ఫీల్ అవుతారు అదే బట్టలతో తిరిగి వెళ్ళిపోతే. ఆ బట్టలు అక్కడే వదిలేసి వేరే పొడి బట్టలు, కొత్త బట్టలు అవి వేసుకొని వెళ్తూ ఉంటారు. మనకి కాళహస్తిలో కూడా చూస్తాము, చాలా చోట్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఒక దోష నివారణార్థం చేసేటటువంటి పూజలు, ప్రదక్షిణలు ఇట్లాంటివి చేసినప్పుడు కొన్ని పాటించవలసి వస్తుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసి వెంటనే కాలు కడుగోవలసిన అవసరం లేదు. ఇది ఎవరు పెట్టారో ఎట్లా పెట్టారో తెలియదు, కానీ అదొక నమ్మకంగా చలామణి అవుతుంది. నవగ్రహాల చుట్టూ మామూలుగా భక్తితో ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకొని వచ్చేయచ్చు. కానీ ఏదైనా ఒక దోషం ఉండి ఆ దోష నివారణార్థం నవగ్రహాల దగ్గర కూడా ఏమైనా పూజలు చేస్తే అటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో కొన్ని పాదాలు కడుక్కోవటము, ఆ బట్టలు మార్చుకోవటం ఇవన్నీ జరుగుతాయి. బట్ నాట్ ఆల్వేస్. కొన్ని రకాల దోషాలకి కొన్ని తంత్రాలు చేసినప్పుడు ఇవి పాటించవలసి ఉంటుంది.